నమస్కారం ఉదయ న్యూస్ కు స్వాగతం నేను జగన్ ముందుగా హెడ్లైన్స్ నిరుద్యోగులకు కొండపిలో మెగా జాబ్ మేళా పర్యవేక్షించిన రాష్ట్ర పట్టణాభివృద్ధి పురపాలక శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ వెలుగొండ ప్రాజెక్టులో నీటిని పోస్తూ నిరసన తెలిపిన తెలుగుదేశం పార్టీ నాయకులు కందుల నారాయణ రెడ్డి గూడూరి ఎరిక్షన్ బాబు లబ్ధిదారులకు ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాలు పంపిణీ చేసిన గిద్దలూరు ఎమ్మెల్యే మార్కాపురం నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త అన్నా రాంబాబు ఇమాం మరియు మౌజన్లకు పెండింగ్లో ఉన్న గౌరవ వేతనం మంజూరు చేయాలని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేత ఎక్కడా నిర్వాసితుల పూసే ఎత్తకుండా వెలుగొండ ప్రాజెక్టు జాతికి అంకితం ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి విమర్శించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో 9వ బ్లాక్లో మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి జనసేన పార్టీ ఆధ్వర్యంలో మన కోసం మన కందుల మరియు భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక వార్డు నాయకులతో కలిసి మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సతీమణి వసంతలక్ష్మి, కందుల నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు, నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామరెడ్డి, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సాదిక్, పట్టణ మహిళా కమిటీ సభ్యులు, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వార్డులో ప్రతి ఇంటికి వెళుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ భవిష్యత్తు గ్యారంటీ ఉండాలంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉండటేనే సాధ్యమవుతుందని, ప్రజా సంక్షేమానికి వైసీపీ తూట్లు పొడిచిందని, నిరంకుశ పాలనకు త్వరలోనే అంతమవుతుందని ప్రతి ఇంటికి వెళ్లి సూపర్ 6 కరపత్రాలు పంచుతూ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో రానున్నది టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వమేనని, ప్రజల ఆశలు ఆకాంక్షలు అనుకూలంగా టీడీపీ జనసేన పార్టీలు పనిచేస్తాయని, వైకాపా అధికారంలోకి వచ్చి 5 ఏళ్లు అవుతున్న అభివృద్ధి శూన్యమని, ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి యువతను నట్టేట ముంచారని, పశ్చిమ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతీశారని, మార్కాపురం డివిజన్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయకుండా ఈ ప్రాంత ప్రజలను మోసం చేశారని, వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయడంలో మీనమేషాలు లెక్కించారని, పూర్తిగాని వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేశామని, జాతికి అంకితం ఇచ్చిన ముఖ్యమంత్రి పశ్చిమ ప్రాంత ప్రజలను మరోసారి మోసం చేశారని, అసంపూర్తిగా ఉన్న వెలుగొండ ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయిన నిర్వాసితులను మరోసారి వైసీపీ ప్రభుత్వం మోసం చేసేందుకే ఇలాంటి కుట్రలు పన్నుతుందని, సరైన పద్ధతి కాదని, తక్షణమే వెనుకబడిన పశ్చిమ ప్రాంత ప్రజలను క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం మహిళా కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిన్న ముఖ్యమంత్రి పూర్తి కాని ప్రాజెక్ట్ అయినటువంటి వెలుగొండ ప్రాజెక్ట్ని శంకుస్థాపన చేసే సందర్భంలో ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉన్నాడు. ఏ ముఖం పెట్టుకొని నీకు నవ్వు వస్తుంది అంటే ఈ ప్రాంత ప్రజలను అమాయకులు చేసినాను, ఎర్రిపప్పలు చేసినామని చెప్పి మీకు నవ్వు వస్తూ ఉందా? లేకుంటే ఎన్నిసార్లు నేను మోసం చేస్తూ ఉన్నాను, వీళ్ళు మోసపోతున్నారు అనేదానికి నీకు నవ్వు వస్తూ ఉందా? మాకు అర్థం కావట్లేదు. ఈ ప్రాంత ప్రజలు నీ మీద పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలు చేశావు, వాళ్ళందరి మనోభావాల్ని తుంగలో దొక్కావు. నిన్నేదో మాకు మార్కాపూర్ కేంద్రంగా జిల్లా ప్రకటిస్తావేమో అని చెప్పి అందరూ ఆశగా ఎదురు చూశారు. దాన్ని తుంగలో దొక్కినావు. కాని ప్రాజెక్టును, పూర్తి కాని ప్రాజెక్టును, అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టును నువ్వు జాతికి అంకితం చేసి నలుగురిలో అబాసు పాలైనావని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన ఆధ్వర్యంలో ఏర్పడబోయే ప్రభుత్వం మాత్రమే నిర్వాసితుల యోగక్షేమాలు చూసేది, నిర్వాసితులకు అండగా నిలబడేది తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఆ రోజు నిర్వాసితుల కష్టాలు తీర్చి వెలుగొండలో మీరు కొట్టిన 5 మీటర్ల వ్యాసాన్ని 9.2 కొట్టించి ఈ కాంట్రాక్టర్ లబ్ధి కోసం 2 మీటర్లు పూడ్చినటువంటి మట్టిని మొత్తం వాళ్ళ చెవులు పిండి వాళ్ళతోటి ఎత్తిచ్చి అప్పుడు రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఎవరైతే శంకుస్థాపన చేశారో చంద్రబాబు నాయుడు గారు, వారి చేతుల మీదుగానే ఈ ప్రాంతంలోని ప్రతి ఎకరాకు సాగునీరు, తాగునీరు ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు మార్కాపురం పట్టణం నందు 9వ వార్డులో భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాము జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో
జరుగుతున్నది. ఈ సందర్భంగా ఇక్కడికి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ప్రజలకు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ రేపు ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడితే వారికి ఇవ్వబోయే పథకాల గురించి తెలియజేయడానికి మరి 9వ వార్డుకు రావడం జరిగినది. ఈ సందర్భంగా ముఖ్యమైన విషయము, నిన్నటి రోజున పక్క కాన్స్టిట్యున్సీలో దోర్నాల దగ్గర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెల్గొండ ప్రాజెక్టు పూర్తి చేశానంటూ పైలాన్ని ఆవిష్కరించారు. ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటైనా ఏమైనా ఉంటుందా అని మేము అడుగుతున్నాము. నిర్వాసితులకు కనీస నష్టపరిహారం అందివ్వకుండా వారి పొట్టగొట్టి వారి శవాల మీద మీరు నడిచి వెళ్ళి ఈరోజు ఆ పైలాన్ని మీరు ప్రారంభించారని ఈ సందర్భంగా మీకు ఖచ్చితంగా చెప్తున్నాము. రాబోయేది జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వము. నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఆదుకుంటామని దుర్మార్గపు పాలన చేస్తూ ఈరోజు ఆ పైలాన్ని ఆవిష్కరించి ప్రజలకు ఈ పశ్చిమ ప్రకాశంలో ఉన్న యావత్ ప్రజానికానికి పిలిచి ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభించాల్సిన ప్రాజెక్టును ప్రజలకు నోటీసులు ఇచ్చి నిర్వాసితులకు భయభ్రాంతులకు గురి చేసి పోలీసుల ఆధీనంలో వారి ఆ గ్రామాలన్నీ పోలీసు గుప్పెట్లలో పెట్టి మీరు పైలాన్ని ఆవిష్కరించి అంత దౌర్భాగ్యపు పని మరి ఇప్పుడు ముఖ్యమంత్రి, సైకో ముఖ్యమంత్రికే దక్కుతుంది, జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో నిరుద్యోగులకు కొండపిలోని సీతారాం ఫంక్షన్ హాల్ నందు మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో పలు విభాగాలకు చెందిన 52 కంపెనీలు పాల్గొని వారి సంస్థలలో ఉన్నటువంటి ఉద్యోగాల గురించి మొదటగా అక్కడకు వచ్చిన విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ ఇలా రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం కొండపిలో జాబు మేళా నిర్వహిస్తామని తెలిపారు. ఈ చక్కని అవకాశాన్ని ఇక్కడకు విచ్చేసిన వారందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు 2 కళ్ళుగా భావించి ఈ రోజు తీసుకున్నటువంటి విషయాన్ని కూడా ఒకసారి గమనించాలి. కేవలం ఈ ప్రభుత్వం సంక్షేమం ఇచ్చింది, సంక్షేమానికి 2,50,000 కోట్లు ఖర్చు పెట్టారు, అభివృద్ధి లేదు, అభివృద్ధి మరి గుర్తుపడింది అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం వస్తుంది. మరి కారిడార్ is almost 1,000 kilometers, 974 kilometers. అభివృద్ధి చేయాలని ఆలోచన చేశారు. ఈ సోకాల్డ్ పొలిటికల్ పార్టీస్, నేను CEO, నేను ఇవి చేశాను, నేను మహానగరాలు నిర్మిస్తాను, అమరావతి నిర్మిస్తానని చెప్పి అరే వైజాగ్ లాంటి బ్యూటిఫుల్ మిలియన్ ప్లస్ సిటీ ఉంటుంది, దాన్ని డెవలప్ చేయాలి, దానికి ఒక మెట్రో ఇవ్వాలి, దాంట్లో కొన్ని కంపెనీస్ తీసుకురావాలి, ఇండస్ట్రియల్ సర్వీస్ పెట్టాలి, దాన్ని బ్యూటిఫుల్ ఫార్వర్డ్ చేయాలి, ఇంటర్నేషనల్ టూరిస్ట్ హబ్ గా చేయాలని ఆలోచన చేయాలి. 5 పోర్టులు తీసుకొస్తాం, దాన్ని షిప్పింగ్ ఆర్బర్స్ తీసుకొస్తాం, కోస్టల్ కారిడార్ అన్ని మరి ఈరోజు చూస్తున్నాం. రామాపట్నం 3,500 కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తాం, అది లక్ష్మీపట్నం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ అనేది వీటన్నిటికీ రిక్వైర్మెంట్స్ కావాలి, హ్యూమన్ రిసోర్సెస్ కావాలి. దెర్ ఈస్ జాబ్ ఫర్ ఎవ్రీబడి, దెర్ ఈస్ జాబ్ ఫర్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఉన్నాయి, కానీ ఎవరికి ఉన్నాయి? దే ఆర్ గుడ్ పీపుల్, దే ఆర్ గుడ్ ఇంజనీర్స్, గుడ్ ఫార్మసిస్ట్. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టు కాలువలు పూర్తయిందంటూ జాతికి అంకితం చేశామని ఆర్భాటాలు చేసి జగన్ ప్రజలను మోసం చేశారని కందుల నారాయణ రెడ్డి ఆరోపించారు. పెద్ద డోర్నార్ మండలంలో వెలుగొండ ప్రాజెక్టు నిన్న జగన్మోహన్ రెడ్డి వెలుగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేశామంటూ చేసిన ఆర్భాటం ప్రజలను మభ్యపెట్టడమేనంటూ మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు వీరలక్ష్మణ్ బాబు అన్నారు. పశ్చిమ ప్రాంత ప్రజలు, రైతులు ఓట్లు దండుకోవడం కోసమే జగన్ నాటకం ఆడుతున్నారని, వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే నీళ్లు ఇవ్వకుండా ఎలా పూర్తయిందంటూ వ్యాఖ్యానించారు. నిన్న జరిగిన కార్యక్రమ ప్రదేశం వద్దకు వెళ్లి టీడీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎక్కడైనా ప్రాజెక్టు పూర్తయితే నీళ్లు ఇచ్చి జాతిని అంకితం చేశారు, కానీ
ఈ బటన్ల ముఖ్యమంత్రి పూర్తి కాని ప్రాజెక్టు, పూర్తి కాని కాలువలు ఉన్న వెలుగొండ ప్రాజెక్టుకు జాతికి అంకితం చేయడానన్న విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ నాయకులు తమ వెంట తెచ్చుకున్న నీటి బిందులతో వెలుగొండ ప్రాజెక్టులో వదిలారు. వైసీపీ నాయకులు అందరూ కలిసి మాలాగే బిందులతో నీళ్లు తెచ్చి ప్రాజెక్టులో నీళ్లు నింపుతారా అంటూ ప్రశ్నించారు. ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీతోనే వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతుందని తెలిపారు. వైసీపీ మాయమాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని, వచ్చి ఎన్నికలలో వైసీపీ ఎమ్మెల్యేలను చిత్తుచిత్తుగా ఓడించి నీ జగన్ నాటకానికి తెరదింపుతారని తెలిపారు. కార్యక్రమంలో ఎర్రగొండపాలెం, మార్కాపురం నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేదలకు ఇచ్చిన ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసిన తొలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, అక్క చెల్లెమ్మలు ఎన్నటికీ మరువరని గిద్దలూరు ఎమ్మెల్యే మరియు మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త రాంబాబు అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎస్సీబీసీ కాలనీలో గల డ్వాక్రా బజార్ సమావేశ మందిరం నందు జగనన్న కాలనీలో లబ్ధిదారులకు ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు ఎమ్మెల్యే మరియు మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అన్న రాంబాబు పాల్గొన్నారు. అనంతరం అక్క చెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా అన్న రాంబాబు మాట్లాడుతూ ఇండ్లు లేని ఎంతో మంది నిరుపేదలకు సొంతింటి కల సాకారం చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరికే దక్కిందని, అర్హులైన ప్రతి ఒక్కరికి నవరత్నాలు అందాలనే ప్రధాన ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుందని, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ప్రజలకు అవసరమైన ప్రతి ఒక్కటిని నెరవేరుస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమేనని, అర్హత గల ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను చేరువ చేస్తూ కుల, మత, వర్గ విభేదాలు లేకుండా పరిపాలన కొనసాగిస్తున్నారని, ఎక్కడా లంచగొండితనం లేకుండా లబ్ధిదారుడి ప్రతి ఒక్క లబ్ధిని అందిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వమేనని, ప్రజలు గడప వద్దకే ప్రభుత్వ పథకాలు, ప్రజాప్రతినిధులు సచివాలయ వ్యవస్థ ద్వారా అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రికే దక్కిందని, ఇతర రాష్ట్రాల్లో సైతం ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేలా చేసిన ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తున్న వైసీపీని మరోసారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మార్కాపురం ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ షంషీర్ అలీ బేగ్, వైస్ చైర్మన్ ఇస్మాయిల్, అంజమ్మ, శ్రీనివాస్, కమిషనర్ కిరణ్, మున్సిపల్ కౌన్సిలర్లు, వైకాపా నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. 31 లక్షల మందికి ఒకే దఫా ఇంటి స్థలంతో సహా ఇచ్చినటువంటి ఏ ప్రభుత్వం లేదు. అట్లనే మన రాష్ట్రంలో కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒకళ్ళకంటే ఒకళ్ళకు కూడా ఇంటి స్థలాలు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు. కానీ జగనన్న ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ నెరవేరాలని, ఆ సొంత ఇల్లు తనకు ఎంతో మానసిక స్థైర్యం ఇస్తుంది. ప్రతి ఒక్కరికి అది కలగాలనేటువంటి భావనతో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జగనన్న కాలనీల ద్వారా ఇంటి స్థలము, ఇల్లు ఇచ్చినటువంటి విషయం అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో 6,800 మంది ఏమో లబ్ధిదారులు ఉండదు. 6,800 మంది అంతమంది లబ్ధిదారులు ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద 31 లక్షల మందికి ఈ ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఇంటి స్థలము, ఇల్లు ఇచ్చినారు. ఇచ్చేందుకు మెదడు లేడు. వాళ్ళు బాగా డబ్బులు సంపాదించి తన బిడ్డలో మంచి పరిస్థితుల్లోకి వచ్చి ఆర్థికంగా బాగా డబ్బు సంపాదించి ఆ ఇల్లు ఎవరికైనా ఉచితంగా ఇవ్వడము లేదా అమ్ముకోవాలని అనుకుంటే లేదు. అతనే ఆ పెద్దామ మీద ఇల్లుంది, కోడలు గో పెట్టలే, పెట్టిన పెట్టకపోయినా ఆ పెద్ద ఎక్క నెలకొన్నాడు. బిడ్డ దగ్గర తిన్నాము అంటే ఇల్లు ఆమె పేరున్న ఇల్లు ఏమో బిడ్డకి ఇచ్చేదానికి లేదు, అది కోడలకే వర్తిస్తుంది. కానీ భూమేమో బిడ్డ పెట్టాలి. ఎంత మనోవేదనలాకొని నా ఆశయేమో కోడలకి ఇస్తున్నా, నాకేమో నా కడుపు నింపేది, నన్ను జాగ్రత్తగా చూసుకునేది బిడ్డ. ఏది పరిస్థితి అనే భావన లేదు. పరిస్థితులు అదే వీళ్ళ కారణాలతో అనుకోవాల్సిన పరిస్థితి. మౌజాన్లు, ఇమాన్లు గౌరవ వేతనం, మసీదుల మరామతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిధులు కేటాయించాలని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఆధ్వర్యంలో ఇమాం మరియు మౌజులకు పెండింగ్లో ఉన్న గౌరవ వేతనం మంజూరు చేయాలని నిరసన తెలియజేశారు. అనంతరం కలెక్టర్ రాహుల్ మీనాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇస్మాయిల్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మసీదులలో పనిచేసే ఇమాములు మరియు మౌజాలకు గౌరవ వేతనం ప్రభుత్వం 15,000 రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు. కానీ గత 7 నెలలుగా ఆ నిధులను విడుదల చేయకపోవడంతో మసీదులలో పనిచేస్తున్న ఇమాం మరియు మౌజన్లకు వేతనాలు ఇవ్వలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అలాగే గత ప్రభుత్వంలో మసీదుల మరామతులకు 25,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ ప్రభుత్వం ఆ నిధులను ఒక్కసారి కూడా విడుదల చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో అల్లా ప్రకాష్, యాసిన్, సయ్యద్ ఇమ్రాన్, అబ్దుల్ వహాబ్, పఠాన్ కరీముల్లా, సుబానీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సబ్ కలెక్టర్ గారితో కలవడం జరిగినది. విషయం ఏమిటంటే ప్రభుత్వము మసీదులలో పనిచేసే మౌజన్ మరియు ఇమాములకు గౌరవ వేతనం కింద 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కానీ గత 7 నెలల నుంచి ఆ డబ్బులు అనేవి మనకు మసీదు కమిటీలలో జమ కాలేదు, నిధులలో జమ కాలేదు. దాని గురించి కలెక్టర్ని కలవడం జరిగింది. అలాగే గత ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం రంజాన్ నెల కన్నా ముందు మసీదు మెయింటెనెన్స్ కోసం 25,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. మరమ్మతుల కోసం కానీ అలాగే పెయింటింగ్ ఖర్చుల కోసం కానీ 25,000 రూపాయలు కేటాయించేవారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరం ఒక్క రంజాన్ నెలలో కూడా ఆ నిధులు కేటాయించలేదు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మీరు ఉత్త సవితి తల్లి ప్రేమను ముస్లింల మీద చూపించకండి. ఏదైనా చేస్తే ప్రభుత్వం బాధ్యతగా చేయండి. ఇక్కడ ఉన్న ముస్లింలు కూడా మన పౌరులే అన్న హక్కుతో చేయండి. ఏదో మెయింటెనెన్స్ చేస్తున్నాము, చూస్తున్నాము, ఏదో ఇది చేస్తున్నామన్న ఒక ఇది కాకుండా సమానంగా చూసి ఏదైతే మీరు ప్రతి సంవత్సరం కేటాయిస్తున్నారో ఆ విధంగానే నిధులు కేటాయించి మీరు ఏదైతే గౌరవ వేతనం అందిస్తామన్నారో ఆ గౌరవ వేతనాన్ని అందించి మీరు ముస్లింల అభివృద్ధికి పాటుపడతారని మేము అనుకుంటున్నాం. ప్రకాశం జిల్లా పొదిలిలో మహాశివరాత్రి సందర్భంగా అత్యంత వైభవంగా జరిగే నిర్మ మహేశ్వర స్వామి రథోత్సవ ఏర్పాట్లను దర్శి డీఎస్పీ అశోక్ వర్ధన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రథోత్సవానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాక రాష్ట్ర వ్యాప్తంగా వేలాది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఈ రథోత్సవంలో ప్రత్యేకంగా మహిళలు కూడా రథం లాగేందుకు పోటీ పడతారు. అత్యంత మహిమాన్వితమైన ఈ నిర్మల మహేశ్వర దేవాలయ ప్రాంగణంలో 5 శివాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండటం ఒక ప్రత్యేకత. కోరిన కోరికలు తీర్చే గొప్ప దేవాలయంగా భక్తుల నమ్మకం. సంతానం, ఆరోగ్యం, వ్యాపారం, వివాహం వంటి కోరికలతో భక్తులు రథాన్ని లాగడానికి పెద్ద ఎత్తున పోటీ పడతారు. ఈ సందర్భంగా శివరాత్రి సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ ఎక్కిలి శేషగిరిరావు, ఆలయ ఈవో, పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో ఉండేటువంటి ఈ శివాలయానికి ఒక ప్రత్యేకమైన హిస్టరీ ఉంది. ఒకే క్యాంపస్లో 4 శివాలయాలు కలిగినటువంటి ఏకైక దేవాలయము ఇక్కడ దగ్గరలో ఎక్కడ లేదు. కానీ చాలా ప్రసిద్ధిగాంచినది. ఈ దేవాలయానికి రథోత్సవం ఉండడం ఇంకా ప్రత్యేకతగాంచింది. కాబట్టి భక్తులందరూ కూడా రేపు ఉదయాన్నే సహాయ సహకారాలతోటి అందుకొని స్వామివారిని దర్శనం చేసుకొని భక్తితో ఉండాలని చెప్పి మనవి చేసుకుంటున్నాము. అదేవిధంగా రేపు సాయంత్రము 8 గంటల నుంచి జాగరణ కార్యక్రమాలు జరుగుతుంది. 10 గంటలకు పాట కచేరీను మామూలుగా జబర్దస్తి కార్యక్రమం జరుగుతుంది. దీనికి వేల మంది భక్తులు వస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని చూసి చరించవలసిందిగా కోరుతున్నాం. పాడి రైతులు తమ పశువులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పశువుల బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని గిద్దలూరు పశుసంవర్ధక శాఖ ఏడీ యోగేంద్రనాథ్ ప్రసాద్ అన్నారు. పాడి గేదెలు, ఎద్దులు, దున్నలకు కూడా ఇన్సూరెన్స్ ఉంది. అది 3 సంవత్సరాలకు కవరేజ్ వస్తుంది. అదో 30,000 అంటే జాతి కలిగిన గేదకు 30,000 ఖరీదు, నాటు పశువులు అయితేనేమో 15,000 ఖరీదుకి ఇన్సూరెన్స్ అనేది చేయటం జరుగుతుంది. 15,000 ఖరీదుకి వచ్చేదానికి రైతు కట్టాల్సింది ₹2 రైతు కట్టాలండి. ఏది 15,000 ఖరీదు చేసే పశువుకి. అదే 30,000 ఖరీదు చేసే పశువుకి ₹398 పే చేయాల్సి వస్తుంది. అంటే అందులో జిఎస్టీ కూడా కలిసి అవటం వల్ల 398 అయింది. రైతులు ఏదన్నా పశువుకి ఎక్కువ అమౌంట్ కట్టుకోవాలి అనుకుంటే
అది 1,20,000 అంటే 1,20,000 వరకు పేమెంట్ చేసుకోవచ్చు. దానికి ప్రీమియం మాత్రం ఈ 30,000 దాటిన అమౌంట్ కి 6.4% చొప్పున ప్రీమియం కట్టుకోవాల్సి వస్తుంది. అవకాశం అనేది ఉంది. ఇది 3 సంవత్సరాలకి ఉపయోగపడుతుంది పశువులకి. అలాగే గొర్రెలు మేకలకు కూడా ఇన్సూరెన్స్ అన్న అది 1 సంవత్సరానికి ఉంది, 2 years ఉంది, 3 years ఉంది. కాబట్టి ఇందులో కూడా 1 year 36 రూపాయలు ఒక గొర్రెకి కట్టాలండి. గొర్రె కానీ మేక కానీ 36 రూపాయలు. ఇందులో ఏంటంటే 80% సబ్సిడీ అనేది గవర్నమెంట్ ఇస్తున్నట్లు లెక్క అండి రైతులకి. బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్ ఉన్నవాళ్ళు వాళ్ళ తెల్ల రేషన్ కార్డుని ఇవ్వాల్సి వస్తుంది. వైట్ రేషన్ కార్డు అంటాం. ఆ కార్డు తీసుకొని సమీపంలో ఉన్న పశు వైద్యశాలకు సంప్రదిస్తే మీ పశువులకి ఇన్సూరెన్స్ చేస్తారండి. బులెటిన్లో స్వల్ప విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. విరామానంతరం తిరిగి బులెటిన్కి స్వాగతం. మిచింగ్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక కార్యక్రమంలో నష్టపరిహారం విడుదల చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల కార్యక్రమం జిల్లా జేసీ రోనంకి గోపాలకృష్ణ, మార్కాపురం ఎర్రగొండపాలెం సంబంధించిన రైతులతో కలిసి పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేసే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిచాంగ్ తుఫాను వల్ల జిల్లా వ్యాప్తంగా 3,775 మంది రైతులకు 2.82 కోట్లు సీఎం విడుదల చేశారు. మార్కాపురం నియోజకవర్గంలో 631 మంది రైతులకు 27.38 లక్షల పరిహారం మరియు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 1,418 మంది రైతులకు 1.10 కోట్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రైతులకు చెక్కులను అందజేశారు. ప్రకాశం జిల్లా దోనకొండ మండలం కొంచెర్లకోట పంచాయతీలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మరియు జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ పర్యటించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మన ఊరు మనసివన్న కార్యక్రమాన్ని డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మరియు జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ నిర్వహించారు. వారికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. 2024 ఎలక్షన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి మీ యొక్క అమూల్యమైన ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు తిరిగి పునరావృతం కావాలంటే మనం జగనన్ననే మరియు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని వెంకయ్యమ్మ కోరారు. దోనకొండకు త్రాగునీరు సమస్యను తీరుస్తానని, తదుపరి వలసలు లేకుండా ఉపాధి కల్పించేందుకు సత్వరమే మార్గాలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోరిగోర్ల ఉషారాణి మురళి, కాకర్ల కృష్ణారెడ్డి, కర్నాటి ఆంజనేయరెడ్డి, మెట్టా కోటిరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా పాల్గొనడం జరిగింది. 10వ తరగతి విద్యార్థులు పరీక్షా సమయంలో ప్రశ్నాపత్రాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలని, ప్రశ్నాపత్రాన్ని చదువుకొనుటకు కేటాయించిన 15 నిమిషాల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాల సూచించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో సబ్ కలెక్టర్ కార్యాలయం నందు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం మార్కాపురం మండల శాఖ మరియు జిల్లా అధ్యక్షులు ఎర్రయ్య ఆధ్వర్యంలో మార్చి 18 నుండి జరగబోయే 10వ తరగతి పరీక్షల సమయంలో విద్యార్థులు పాటించాల్సిన నియమ నిబంధనలు, టైం టేబుల్ సూచనలతో కూడిన కరపత్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ, మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం పట్టణ శాఖ గౌరవ అధ్యక్షులు విఠల, ప్రధాన కార్యదర్శి ఫ్రాన్సిస్, మండల శాఖ ప్రధాన కార్యదర్శి హనుమంతరావు, ఆర్థిక కార్యదర్శి రవికుమార్, సంఘ నాయకులు హనుమంతు ఆచారి, రాష్ట్ర కౌన్సిలర్ శ్యామలాదేవి, అమలేశ్వరుడు, రామకృష్ణారెడ్డి, సత్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తాముల అశోక్ రెడ్డి పట్టణ బీసీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల, సాల్వా వేసి ఘనంగా సన్మానించారు.
జై హో బీసీ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం జనసేన పార్టీలు ప్రవేశపెట్టిన బీసీ డిక్లరేషన్పై హర్షం వ్యక్తం చేస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్కి, గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తామల అశోక్ రెడ్డికు ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగుదేశం అంటే బీసీల పార్టీ అని, బీసీల సంక్షేమం కోసం పాటుపడే పార్టీ అని, బీసీ డిక్లరేషన్లో ముఖ్య అంశాలైన తెలుగుదేశం అధికారంలో రాగానే 50 ఏళ్లు నిండిన బీసీ సోదరులకు 4000 పెన్షన్, బీసీ రక్షణ చట్టం, బీసీలకు కుల ధృవీకరణ పత్రాలు మంజూరు, బీసీ భవనాలు పూర్తి చేయడం, దామాషా ప్రకారం నిధులు కేటాయించి జనాభా ప్రకారం కార్పొరేషన్ల ఏర్పాటు, పెళ్లి కానుకలకు 1,00,000 పెంపు వంటి అంశాలు బీసీల అభ్యున్నతికి, సంక్షేమానికి ఎంతగానో లబ్ధి చేకూరుస్తాయని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటులో గిద్దలూరు నియోజకవర్గంలో ముత్తామల అశోక్ రెడ్డి గెలుపు కోసం బీసీ సోదరులు ముందుంటారన్నారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు పట్టణంలోని బీసీ నాయకులు, బీసీ సాధికార కమిటీ అధ్యక్షులు, సభ్యులు, పార్లమెంటరీ బీసీ నాయకులు, బీసీ సర్పంచులు, కౌన్సిలర్లు మరియు బీసీ సోదరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ 4వ విడత చేయూత క్రింద కోమలూరు మండలానికి 3,52,31,250 రూపాయల మహిళా ఖాతాల్లో జమ అవుతాయని వైఎస్ఆర్ క్రాంతి పథకం ఏపీఎం పాండురంగ ప్రసాద్ తెలిపారు. ప్రకాశం జిల్లా కోమరోలు మండలంలో అన్ని రైతు భరోసా కేంద్రాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయూత లైవ్ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ క్రాంతి పథకం ఏపీఎం పాండురంగ ప్రసాద్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొమరోలులోని నరసింహస్వామి ఆలయం వద్ద ప్రత్యక్ష ప్రసారాన్ని కొమరోలులోని 1, 2, 3 సచివాలయాలకు సంబంధించిన మహిళా సంఘాల వీఏఓలు, సంఘ మహిళలు పాల్గొని వీక్షించారు. 3 సచివాలయాలకు సంబంధించిన వెల్ఫేర్ అసిస్టెంట్లు ఈశ్వరీదేవి, జయరాములు, రసూల్ మరియు వైఎస్ఆర్ క్రాంతి పథకం సిపి స్వప్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొమరోలు వైఎస్ఆర్ క్రాంతి పథకం ఏపీఎం పాండురంగ ప్రసాద్ మాట్లాడుతూ వైఎస్ఆర్ 4వ విడత కింద 1879 మంది మహిళలకు గాను 3,52,31,250 నగదు వారి ఖాతాలలో జమ కానుందని తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులైన మహిళలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ 4వ విడత కూడా వైఎస్ఆర్ చేయూత నగదును అందజేయడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా సీఎం ప్రత్యక్ష లైవ్ ప్రోగ్రాం రైతు భరోసా కేంద్రాల్లో మహిళలు చూడటానికి అక్కడ ఉద్యోగులు అంగీకరించకపోవడంతో రోడ్డుపై చెట్టు కింద ల్యాప్టాప్లో కార్యక్రమాన్ని వీక్షించడం కొసమెరుపు. తెలుగుదేశం పార్టీ ఎర్రగొండపాలెం నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జ్ బోదల అజితరావు ఈ నెల 10వ తేదీన బీసీ యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ సమక్షంలో బీసీవై పార్టీలో చేరుతున్న విషయం విదితమే. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో 2 విడతలుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడి ఓటమి చెందిన బోదల అజితరావు మరోమారు బీసీవై పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికలకు నిలబడేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. జనసేన, తెలుగుదేశం పార్టీల తరఫున 2024 జరగబోయే ఎన్నికల్లో ఎర్రగొండపాలెం అసెంబ్లీ నుండి 3వసారి రంగంలో దిగేందుకు పార్టీ అభ్యర్థిత్వం ఖరారు చేసుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసినట్లు ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఆ ప్రయత్నాలు వికటించడంతో హఠాత్తుగా ఆమె బీసీవై పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దానికి ఈ నెల 10వ తేదీన ముహూర్తం పెట్టుకుని ఎర్రగొండపాలెం పట్టణంలోని వెనుగొండ రోడ్లోని 7 ఎకరాల స్థలంలో భారీ బహిరంగ సభకు స్థలం చదును చేసుకున్నారు. అదేవిధంగా ఆ పార్టీకి చెందిన అధినేత రామచంద్ర యాదవ్ హెలికాప్టర్ దిగేందుకు హెలీప్యాడ్ కూడా సిద్ధం చేస్తున్నారు. ఎర్రగొండపాలెం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నెగ్గి వైసీపీ సాధించబోయే హ్యాట్రిక్ను నిలువరించాలని తెలుగుదేశం పార్టీ విశ్వ ప్రయత్నాలకు అజితరావు బీసీవై తరపున నిలబడితే తెలుగుదేశం పార్టీకి ఓట్లు తీవ్ర గండిపడే ఆస్కారం ఉందని కూడా చర్చ జరుగుతోంది. త్రాగునీటి సమస్యపై మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్ మరియు ఆర్డబ్ల్యూసీఏ ఆధ్వర్యంలో పరిష్కరించడం కొరకు పంచాయతీ సెక్రటరీలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ప్రకాశం జిల్లా దోనకొండలో మండలంలోని పలు పంచాయతీల్లో త్రాగునీటి సమస్య ఎద్దడి ఎండాకాలం సమీపిస్తున్న తరుణంలో త్రాగునీటి సమస్యలపై ఎటువంటి సమస్యలు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలుగా వాటర్ ట్యాంకులు మరియు బోర్డు ద్వారా ఎన్ఏపీ సాగర్ నీటి ద్వారా ప్రత్యక్ష చర్యలు చేపడుతున్నట్టు కార్యదర్శులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఏ పంచాయతీలో వాటర్ సమస్య తీవ్రత ఎక్కువగా ఉందో ప్రత్యామ్నాయంగా పరిష్కరించుటకు పలు రకాలుగా మార్గాలను చర్చించుకుని పలు పంచాయతీల ద్వారా తీర్చవలసిందిగా పంచాయతీ సెక్రటరీలకు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీలు, డిజిటల్ అసిస్టెంట్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని పొరుమామిల్లో వెళ్లే దారిలో గల సగిలేరు రోడ్డు బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు టి అవులయ్య మాట్లాడుతూ గిద్దలూరు నుండి పొరుమామిల్లో వెళ్లే దారిలో గల సగిలేరు వాగుపై బ్రిడ్జి ప్రజా అవసరాల కోసం
మరియు రవాణా నిమిత్తం అప్పటి రాష్ట్ర ఆర్థిక మంత్రి పిడతల రంగారెడ్డి 1976వ సంవత్సరంలో నిర్మించారు. ఈ బ్రిడ్జి కూడా నిర్మించి దాదాపు 50 సంవత్సరాలు అవుతోంది. ఈ బ్రిడ్జి ప్రస్తుతం కింద భాగాన పెచ్చులుగా ఊడిపోయి ఉంది. మరియు ఇరువైపులా కూడా ఉన్న ప్రొటెక్షన్ వాల్ కూడా పూర్తిగా శిథిలమైపోయి ఉందని, భారీ వాహనాలు ప్రయాణించిన ఎడల బ్రిడ్జి కూడా కూలిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. తిరుపతి, కడప, పొరుమామిళ్ళ, బెంగళూరు వంటి ప్రాంతాలకు ప్రజా రవాణా రాకపోకలు కూడా ఎక్కువగా జరుగుతుందని, కావున పాలకులు అధికారులు వెంటనే స్పందించి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా డబల్ రోడ్డు గల నూతన బ్రిడ్జి నిర్మించాలని కోరారు. కోతపేటలో దగ్గరలో సైగిలేరు బ్రిడ్జి ఉంది. పూర్వమిల్ల గిద్దలూరు పోయే రూట్లో పిఆర్ కాలనీకి గిద్దలూరుకి మధ్యలో సైగిలేరు పెద్దది ఉంది. ఆ సైగిలేరుని వంతెన దాటుకునేటువంటి పద్ధతిలో 1976 ఫిబ్రవరిలో అప్పుడు పిడతల రంగారెడ్డి గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న తర్వాత ఏదైతే వాగు అవకలికి రవాణాకు ఇబ్బందికరంగా ఉందని, వాగులో ఇబ్బంది పడుతుందని చెప్పేసి అప్పుడు బ్రిడ్జి నిర్మించారు. దాదాపు 50 సంవత్సరాలు కావచ్చుంది బ్రిడ్జి నిర్మించి ఇంచుమించు. ఇప్పటికి ఆ బ్రిడ్జి దాదాపు 5-6 చోట్ల పిచ్చులుడింది. కింద పిల్లర్ కూడా పగిలిపోవడము, దానిపైన ఉన్నటువంటి స్లాబ్ కూడా పిచ్చులుడిపోయి అదురుతా ఉంది. ఎక్కువ వెహికల్స్ పోయినప్పుడు ఆ బ్రిడ్జి యొక్క శబ్దము కూలిపోయేటువంటి పద్ధతిలో అదురుతా ఉంది. అందుకని ఇప్పుడైనా బ్రిడ్జి నిర్మించాలని చెప్పేసి కొత్తగా బ్రిడ్జి శాంక్షన్ చేయాలని. రెండోది బ్రిడ్జి కూడా చాలా చిన్నగా ఉంది. రోడ్ ఏమో పెద్దగా ఉంది, బ్రిడ్జి దగ్గరకు చిన్నగా ఉంది. కొంత వెడల్పు చేసి బ్రిడ్జిని కూడా హైవే బ్రిడ్జి కిందగా చేసి దాన్ని నిర్మిస్తే ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని. రెండోది ఏంటంటే దాని అమ్మటి పిఆర్ కాలనీ దగ్గరలో ఉంది, 100 పడకల హాస్పిటల్ కూడా దగ్గరలో ఉంది. ఇంకని రాకపోకలు ఎక్కువ శాతం నడుస్తా ఉంది. దాదాపు పూర్వమిల్ల కూడా కడప, పూర్వమిల్ల, బద్వేలు, మైత్కూరు పోవాలని కూడా ఆ బ్రిడ్జి నుంచే పోవాలి. కడప జిల్లాకి మెజార్టీ ఆ బ్రిడ్జి నుంచే పోవాలి కాబట్టి భారీ వెహికల్స్ కూడా తిరుగుతున్నాయి కాబట్టి దానిని బ్రిడ్జిని త్వరగా నిర్మించాలని చెప్పేసి ప్రజా సంఘాలుగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా సైగిలేరును ఈ మధ్య కాలంలో ఒక 4-5 రోజుల క్రితం నుంచి పూడిక కంప చెట్లు మాత్రమే పూడికి తీయలేదు. దాదాపు సైగిలేరు అంతా కూడా ఊరు పెరుగుతున్న కొద్దీ వేస్ట్ అంత వేసి సైగిలేరు దాని వెడల్పు తగ్గింది, పూడిక వచ్చేసింది, లోతు కూడా దానికి తగ్గిపోయింది. కానీ కంప చెట్లు ఒకరికొకరే తీయడం కాకుండా ఏదైతే కొండపేట దేవస్థానం ఆంజనేయ స్వామి గుడి ఉందో ఆ పైనుంచి దాదాపు కొంగలవేడు ఊరుపేట దాకా ఒక 3 నుంచి 3.5 కిలోమీటర్లు పొడవున ఈ సైగిలేరు పార్ట్ ఉంది. ఆ చోటు నుంచి ఊరు కూడా గిద్దలూరు కూడా కంటిన్యూషన్ గా ఉంది. అందుకని ఏదైతే ఈ సైగిలేరు ఉన్నటువంటి సైడ్ వాల్స్ అటువైపు ఇటువైపు 2 వైపులా సైడ్ వాల్స్ నిర్మిస్తే వరదలు వచ్చినప్పుడు ఊరు మీదకి నీళ్లు రాకుండా చుట్టూ సైగిలేరు చుట్టూటువంటి ఇళ్లు కూడా సేఫ్ లో ఉంటాయి. ఆ పద్ధతిలో గతంలో వాల్స్ కూడా నిర్మిస్తామని చెప్పేసి పాలకులు చెప్పారు. కానీ ఆచరణ వచ్చే వరకు చూపించలేదు. ఏదో మేము చేస్తున్నాం అని చెప్పేసి మచ్చుకని చెప్పేసి కనీసం మేరకు ఏదో ప్రజలకు 4 మధ్య కనపడే చోట 4 చిల్ల చెట్లు తీసేరే తప్ప కానీ దాని మీద ఉన్నటువంటి పుడిక తీర్చలేదు. మనం సైగిలేరు బ్రిడ్జిని ఆనుకొని చూసుకుంటే పక్కన శ్మశానం ఉంది. ఆ శ్మశానంలో ఉన్నట్టు దానికి సదనం చేయడము అంతా తోసుకొచ్చేసి ఆ టర్నింగ్ తీసుకుంటే 2 మెలికలు ఉంటుంది. అలా 2 కింద తగ్గుంది, పైన ఎత్తుంది, ఒక సదనంలో లేదు. కానీ అదంతా పొడిగా తీసి ఊరు బయట వేసుకునేది ప్రభుత్వ స్థానంలో డంపింగ్ యార్డ్లో పడేసుకుంటే ఆ చుట్టూ నీళ్లు కొన్నికి ఫ్రీగా ఉంటుంది. వచ్చి రాబోయేటువంటి వర్షాకాలం ఇంకనే వర్షాకాలం నాటికైనా పూర్తి చేస్తారని చెప్పేసి ప్రజా సంఘాలు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఓటు ఎలా వినియోగించుకోవాలో, ఈవీఎంల ద్వారా ఉపయోగించాలో గ్రామాలలో ప్రజలకు ప్రత్యక్ష అవగాహన కల్పించినట్లు రూట్ 37వ ఎన్నికల సెక్టార్ ఆఫీసర్ రాజశ్రీ తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు ఈవీఎం ద్వారా ఓటు ఎలా వినియోగించుకోవాలో గ్రామాలలో అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రకాశం జిల్లా కొమరోలులోని సెక్టార్ 37 రూట్ ఎన్నికల ఆఫీసర్ శ్రీమతి రాజశ్రీ గ్రామాలలో తిరుగుతూ ఈవీఎంలపై ఓటు ఎలా వేయాలో ప్రజలకు అవగాహన కల్పించారు. మండల పరిధిలో తాతిరెడ్డిపల్లె, బ్రాహ్మణపల్లె, గోపానిపల్లె, కొమరోలులోని కొంత భాగంలో ఈరోజు అవగాహన కల్పించినట్లు తెలిపారు. వీవీప్యాడ్ అనుసంధానంతో గల ఈవీఎంలు ఎలా పనిచేసేది ప్రజలకు ప్రత్యక్షంగా చూపించి వివరించారు. ఒకసారి ఓటు వేస్తే రెండోసారి వేసేదానికి అవకాశం లేదని, ఈవీఎంలు తీసుకోలేదని, అలాగే ఎన్నికల గుర్తుల అభ్యర్థుల పేర్లు ఎదురుగా బటన్ నొక్కితే లైట్ వెలుగుతుందని, ఈవీఎంలో ఓటు వేసినట్లు చూపిస్తుందని వివరించారు. ఓటు వేసే బటన్ నొక్కిన తర్వాత సౌండ్ వచ్చే వరకు అక్కడే ఉండి ఓటు పడింది లేనిది చూసుకుని బయటకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓ పాండు, కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులు ఎప్పటికప్పుడు వీధులను శుభ్రంగా ఉంచాలని దర్శి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పెచ్చయ్య అన్నారు. ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీల్లోని 10వ వార్డుల్లో దర్శి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పెచ్చయ్య పర్యటించారు.
వార్డుల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించి ఎప్పటికప్పుడు తీసివేసి వీధులను శుభ్రంగా ఉంచాలని పారిశుద్ధ్య కార్మికులను సూచించారు. ఈ కార్యక్రమంలో డిఈ రహీం, ఏఈ శ్రీనివాస్, కౌన్సిలర్లు దత్తాత్రేయ, దినకర నారాయణ తదితరులు పాల్గొన్నారు. వామ్మో R&B రోడ్లు అంటూ ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కురిచేడు మండలంలోని పలు గ్రామాల్లో అన్ని రోడ్ల మీద ప్రయాణం అంటే కత్తి మీద సాము లాంటిదని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం నాయుడుపాలెం, పొట్లపాడు, అగ్రహారం, పెద్దవరం, డేనరకొండ గ్రామాలలో R&B రోడ్లు ప్రయాణం అంటేనే ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణాలు చేయాల్సి వస్తుందని ఆ గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్ల మీద గర్భిణీ స్త్రీలు, వృద్ధులు ప్రయాణాలు చేయాలంటే ఎంతో కష్టంగా ఉంటుందని పలువురు వాపోతున్నారు. గర్భిణీ స్త్రీలకైతే తమ గ్రామాల నుండి కురిచేడు వెళ్లి ఆసుపత్రిలో చూపించుకుని ఇంటికి చేరేసరికి మార్గ మధ్యలో ప్రసవించినంత పని అవుతుందని మరికొందరు గర్భిణీ స్త్రీలు అల్లాడిపోతున్నారు. ఎన్నో సంవత్సరాల నుండి మోకాళ్ళ లోతు గుంతలలో రోడ్లు దర్శనమిస్తున్నప్పటికీ నిత్యము పదువుల అధికారులు, నాయకులు రోడ్లపై ప్రయాణం చేస్తున్నా వారిలో ఏమాత్రం చలనం లేదని, ఎన్నో సంవత్సరాల క్రితం చేసిన పనులు తప్ప మరేమీ లేవని, కనీసం ఇప్పటికైనా ప్రజల గోడు ఆలకించి ఆయా అధికారులు, నాయకులు ఈ రోడ్లు వేయించి గ్రామాల ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు కల్పించాలని, పలువురు ఇప్పట్లో ఈ రోడ్లు మోక్షం లేదని, ఈ రోడ్ల మీద ప్రయాణాలు ప్రజలకు సాహసంలా మారిందని మరికొందరు చెప్పుకొచ్చారు. మట్టుకు ఏది ఏమైనా ఇప్పటికైనా అధికారులు, నాయకులు తమ గౌడు ఆలకించి తమ గ్రామాల్లో రోడ్లను రిపేరు చేయించి రవాణా సౌకర్యం కల్పించాలని ఆ గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో వేడుకుంటున్నారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి. Audio